హే గాయ్స్, నేను పండు మిర్చి పచ్చడి చేయబోతున్నాను. దానికోసం నిమ్మ సైజ్ అంత చింతపండుని ముందుగా నానబెట్టుకోవాలి. తరువాత కొన్ని గుప్పెడు పండు మిరపకాయలను తీసుకొని బాగా శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత వాటికి ఉన్న తొటిమలన్నీ తీసేసి జాగ్రత్తగా ఒక పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారా, పైన ఉన్న తొటిమలన్నిటిని క్లీన్ చేయాలి. తరువాత ఒక తెల్లవాయి మొత్తం ఒక గడ్డ వెల్లుల్లిపాయని తీసుకోవాలి. ఈ పచ్చడిలోకి వెల్లుల్లిపాయ కాస్త ఎక్కువగానే పడుతుందండి. మీరు తక్కువ వేసుకోవాలనుకుంటే పచ్చడి రుచి కూడా మారిపోతుంది. మొత్తం ఒక గడ్డ మొత్తం తీసుకోండి. ఇలా వేస్టేజ్ అంతా పక్కకు పెట్టేసి ఒక తెల్లవాయి మొత్తం తీసుకోవాలి. చూస్తున్నారా, అన్ని పాయలన్నా ఉండాలి. గుప్పెడు వెల్లుల్లిపాయలని తీసుకోవాలి. తరువాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని స్టవ్ అంటించి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత పండు మిర్చిని అందులో వేసుకొని బాగా వేపుకోవాలి. చూస్తున్నారా, చేస్తున్నాను కదా. ఆయిల్ అలా హీట్ అయిన తర్వాత పండు మిరపకాయలను తీసుకొని కడాయిలో వేయాలి. వేయగానే మొత్తం ఆయిల్ మొత్తం చిట్లుతుంది కదండి. మూత వేసేసారంటే చుట్టూరా ఆయిల్ పడకుండా మన మీద కూడా ఎగరకుండా ఉంటుంది. ఇది కిచెన్ టిప్. చూస్తున్నారా, వెంటనే ఎండుమిరపకాయలు కానీ పోపు వేసినప్పుడు కానీ మూత మూసేసామంటే ఆయిల్ అనేది పక్కకు చిట్లకుండా ఉంటుంది. చూడండి, అలా మధ్య మధ్యలో తీసి వేపుతూ ఉండాలి. ఇలా మూత వేయడం వల్ల పండు మిరపకాయల ఘాటు కూడా బయటికి రాకుండా ఉంటుంది. అలాగే బయటపడిన ఆయిల్ని క్లాత్తో ఎప్పుడు క్లీన్ చేయకండి. దానికోసం బీకో టవల్స్ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. నేను ఇవే యూజ్ చేస్తానండి, మీరు కూడా ట్రై చేయండి. సూపర్ కిచెన్ సాఫ్ట్ టవల్స్ అండి ఇవి. ఆన్లైన్లో ఇప్పుడు బాగా దొరుకుతాయి. దీని పేరు బీకో రీయూజబుల్ కిచెన్ టవల్స్. దీన్ని యూజ్ చేయడం చాలా ఈజీ అండి. ఎంత సాఫ్ట్గా ఉంటాయో తెలుసా. చూడండి, కిచెన్ రోల్ అలా వస్తుంది. ఆయిల్, పక్కన పడిన కాఫీ, పాలు దేన్నైనా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. నార్మల్గా వాష్ చేసి మరి యూజ్ చేసుకోవచ్చు. ఒక 5 times 6 times 10 times అయినా యూజ్ చేసుకోవచ్చండి ఒక్కొక్క టవల్ని వాష్ చేసి. తర్వాత యూజ్ అండ్ త్రో, దాన్ని పడేయచ్చు. నార్మల్గా బట్ట వాడి వాసన వస్తూ ఉంటుంది కదా క్లాత్లు, అలా వాడకుండా ఈ కిచెన్ టవల్స్ని యూజ్ చేయండి. చూసారా, మన మిరపకాయలు మగ్గుతూ ఉన్నాయి. చూస్తున్నారా, చుట్టూరా ఆయిల్ కూడా లేదు. చూడండి, టవల్తో క్లీన్ చేసాం కదా, క్లీన్గా ఉంది. చూసారా నా స్టవ్ని. ఇప్పుడు మధ్య మధ్యలో మిరపకాయలని తీస్తున్నప్పుడల్లా ఆయిల్ చిట్లుతుంది కదా, టవల్ తీసుకొని క్లీన్ చేస్తూ ఉండండి. లాస్ట్కి మొత్తం క్లీన్గా ఉంటుంది. ఓకేనా. వంట చేయడమే ఇంపార్టెంట్ కాదండి, క్లీన్గా ఉండడం కూడా ఇంపార్టెంటే. చూసారా, మన మిరపకాయలు మగ్గుతూ ఉన్నాయి, సాఫ్ట్గా అవుతూ ఉన్నాయి కదా. చూస్తున్నారా, చాలా సాఫ్ట్గా అయ్యే వరకు వేయాలండి. మూత మూసిపెడుతూనే ఉండాలి, ఎందుకంటే అవి ఘాటు కాబట్టి మూత మూసిపెడుతూనే ఉండాలి. ఇప్పుడు అంతలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఈ జార్లోకి అవి వేగుతూ ఉంటాయి. ఆలోపు మనం తెల్లవాయలు ఫస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా, వాటినన్నిటిని జార్లోకి వేయాలి. చూస్తున్నారా. తర్వాత కాస్త ఉప్పు, మీ రుచికి సరిపడా సాల్ట్, మీకు కావాలంటే గల్లుప్పు వేసుకోండి లేదా నైస్ సాల్ట్ వేసుకోండి. చూసారా, చింతపండుని కూడా వాటర్తో పాటు వేసుకోవాలి. ఇప్పుడు చూసారా, మన మిరపకాయలు సాఫ్ట్గా అయిపోయాయి. చాలా మళ్ళీ మాడిపోకుండా చూసుకోవాలండి. సాఫ్ట్గా అయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి చూడండి, కొంచెం చల్లారనివ్వాలి. ఆ మిరపకాయలు చాలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చూడండి, జార్లోకి తీసుకుంటూ ఉన్నాను కదా. జార్లోకి తీసుకొని తర్వాత మొత్తం అన్నిటినీ కలిపి గ్రైండ్ చేయాలి. జీలకర్ర ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, కొంతమందికి ఆ టేస్ట్ నచ్చదు. చూసారా ఎంత మెత్తగా గ్రైండ్ అయిపోయిందో, ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. కానీ చాలా చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. పండు మిర్చి పచ్చడి ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్.